దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, ట్రంప్ నిర్ణయాలు, రష్యా రియాక్షన్ పై ఇన్వెస్టర్లు అలర్ట్ గా ఉన్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్ లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 82,000 ఎగువన కొనసాగుతుండగా నిఫ్టీ 25,000 పైన ట్రేడ్ అవుతోంది. కాగా గత కొన్ని రోజులుగా పెరుగుతోన్న ముడి చమురు ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 86.58గా ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ, టాటా మోటార్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డిస్ షేర్లు రాణిస్తున్నాయి. హీరో మోటార్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. సునీత, ఓవరాల్ గా మార్కెట్లు చూసుకుంటే నిన్న మొన్న కంటిన్యూగా 3 days నుంచి నెగిటివ్ లో ఉన్న మార్కెట్లు అయితే ఈ రోజు పుంజుకోవడం జరిగింది. పాజిటివ్ ట్రెండ్ లో అయితే కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధ భయాలు అయితే ఏ మేరకు స్టాక్ మార్కెట్ పైన, అంటే గ్లోబల్ వైజ్ ఏ స్టాక్ మార్కెట్ పైన లేవని చెప్పాలి. నిన్న యుఎస్ మార్కెట్ లో హాలిడే వాళ్ళకు, కాబట్టి ఈ రోజు మనకు మార్కెట్లు అయితే స్టార్ట్ అవడమే కొంచెం ఫ్లాట్ గా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కానీ తర్వాత అగ్రరాజ్యం యొక్క ఎంట్రీతో గ్లోబల్ వైజ్ అయితే క్యూస్ అన్ని చేంజ్ అయినాయని చెప్పాలి. ముఖ్యంగా యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందని అణు కార్యక్రమాన్ని సాకుగా చూపి ఇరాన్ పై సైనిక చర్య చేసేందుకు సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు కార్యాలయం నుంచి, వైట్ హౌస్ నుంచి అయితే ఒక కీలక ప్రకటన వెలువడడంతో ఇరాన్ పై సైనిక చర్య చేపట్టే విషయంలో 2 వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ నుంచి అయితే ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్ రావడంతో కొంచెం గ్లోబల్ క్యూస్ అయితే కొంచెం అతలాకుతలమయ్యాయి. అయినా సరే వెంటనే ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క ఈ జోక్యంతో అమెరికా కూడా స్ట్రాంగ్ అని చెప్పాలి. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అయితే హెచ్చరించడం జరిగింది. ఇరాన్ లోని బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం అది చెర్నోబిల్ తరహాలో మరో పరిస్థితికి విపత్తు దారి తీసే అవకాశం ఉందని అయితే రష్యా గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఇజ్రాయెల్ ఈ ప్లాంట్ పై దాడి చేస్తుందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి తెలిపారు. తర్వాత దానినైతే భయపడి మళ్ళీ వెనక్కి తగ్గడం అయితే జరిగింది. బుషెహర్ అనేది ఇరాన్ లో పనిచేస్తున్న ఏకైక న్యూక్లియర్ ప్లాంట్. దీన్ని రష్యా నిర్మించడం జరిగింది. అయితే ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ రావడంతో వెంటనే రష్యా జోక్యం చేసుకొని యుద్ధం అంటూ చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఆ పరిణామాలను తట్టుకోవడం ఎవరి వల్ల కాదని అయితే స్ట్రాంగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. దాంతో ప్రజెంట్ అయితే ఈ రోజు నిన్న మొన్న ముడి చమురు, అంటే యుద్ధం అంటే పీస్ నెగోషియేషన్స్ కానీ ఏదన్నా జరుగుతుండొచ్చు అనేసి ఒక సంకేతాలు అయితే వెళ్ళడం, రష్యా ఇన్వాల్వ్ అవ్వడం అఫీషియల్ గా, అండ్ యుఎస్ ట్రంప్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది యుద్ధానికి ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనేది అయితే మార్కెట్ లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ ఒక సెంటిమెంట్ మార్కెట్ లో వర్కౌట్ అయిందని చెప్పాలి. ఓవరాల్ గా కంప్లీట్ మార్కెట్ అయితే పాజిటివ్ ట్రెండ్ అయితే వెళ్ళడం జరిగింది. సునీత, ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే ప్రజెంట్ 738 పాయింట్లు అయితే పెరగడం జరిగింది. 82,100 దగ్గర కొనసాగించడం జరుగుతుంది. నిఫ్టీ వచ్చేసి 225 పాయింట్లు పెరిగి 25,000 మార్క్స్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న ఒక 550 పాయింట్లు పెరిగింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లు చూసుకున్న 1% అయితే పెరగడం జరిగింది. ఓవరాల్ గా గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్ అయితే ఇండికేషన్ చేసింది. యుఎస్ మార్కెట్ లేవు, అండ్ ప్రజెంట్ యుఎస్ మార్కెట్ లేవు కాబట్టి మనకు దాని ప్రభావం అయితే లేదు. అండ్ ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆన్స్ గోల్డ్ చూసుకుంటే 3,344 దగ్గర అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వచ్చేసి 76.81 దగ్గర ఈరోజు తగ్గడం జరిగింది. అండ్ గోల్డ్ ఎంసీఎక్స్ చూసుకుంటే 98,543 దగ్గర అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి మనకు 86.6 దగ్గర కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ మనం మాట్లాడుకోవాల్సింది స్టాక్ మార్కెట్ల కంటే ఎక్కువ సెక్టార్ల వైజ్ కూడా అన్ని సెక్టార్లు గ్రీన్ లైన్ లో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ట్రంప్ యొక్క ఎంట్రీతో అండ్ రష్యా యొక్క ఎంట్రీతో అయితే చాలా రసవత్తంగా మారిందని చెప్పాలి ఓవరాల్ సినారియో.
ముఖ్యంగా నిన్న చూసుకుంటే ఇరాన్ అండ్ ఇరాక్ ఒకరిపైన ఒకరు దాడులు, న్యూక్లియర్ దాడులు కంటిన్యూగా జరుగుతుండడం జరిగింది. F-35 కూడా ప్రయోగించడం అనేది చాలా ఎఫెక్ట్, అటు ఇరాన్ సైడ్ గానీ ఇజ్రాయెల్ సైడ్ గానీ ఇది రెండు సైడ్లు కూడా బాగా ఎఫెక్ట్ అయితే జరగడం జరిగింది. ఓవరాల్ గా మనకు దాని ప్రభావం ఇండియా పైన కూడా కొంచెం అయితే నేను చూపించడం జరిగింది. ముఖ్యంగా మనం రైస్ సంబంధించిన సప్లై అయితే ఇరాన్ కి చేస్తాము. అంటే ఎక్కువ సప్లై అంటే హైయెస్ట్ గా 3 దేశాలకైతే ఎక్కువ చేస్తాము, ఇరాక్ అండ్ సౌదీ అండ్ ఇరాన్. అందులో థర్డ్ ప్లేస్ లో ఉన్నదైతే ఇరాన్. సో మన ఇండియా వైజ్ చూసుకుంటే రైస్ సప్లై అనేది ఆగిపోయింది. దాంతోనైతే అక్కడ ఢిల్లీ నుంచి మెయిన్ చాందీ చౌక్ అనే ప్లేస్ నుంచి వెళ్తుంది, అక్కడ కూడా బాగా ఎఫెక్ట్ జరగడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ప్రజెంట్ ఈ రోజు సినారియో చేంజ్ అవ్వడంతో అటు యుఎస్ మార్కెట్లు కూడా హాలిడే. సో ఈ రోజు సినారియో చేంజ్ అవ్వడం అనేది అంటే ఎంట్రీ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం ఎంట్రీ ఇచ్చారు అగ్రదేశాలు రష్యా అండ్ అమెరికా. ఆ అగ్రదేశాలు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా మార్కెట్ అంటే యుద్ధం ఏదో ఒక దశకైతే కొలిక్కి వస్తుంది, ఆపేస్తారు అనే ఒక సూచనలు అయితే కనిపించడం జరిగింది. రష్యా కూడా అయితే గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అనేది యుద్ధం ఆగిపోవడానికి ఒక అంటే వన్స్ ట్రంప్ యుఎస్ ఎంటర్ అయిపోయి ఉంటే మాత్రం ఎంటర్ అవుతుందని చెప్పారు. అంటే వాళ్ళ న్యూక్లియర్ సంబంధించిన వాటిపైన అటాక్ చేస్తామని వైట్ హౌస్ నుంచి స్టేట్మెంట్ రావడం, దానికి తగ్గట్టు రష్యా గట్టి కౌంటర్ చేయడం అనేది పెద్ద సంచలన విషయం అని చెప్పాలి. సో చూడాలి ఓవరాల్ గా యుద్ధం అంటే మాక్సిమం యుద్ధం ఆగొచ్చు, పీస్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అండ్ G7 సమ్మిట్ కూడా మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పరచాలి అనేది మాట్లాడుకుంటున్నారు. అంటే పీస్ నెగోషియేషన్ జరుగుతుంది, ఇరు దేశాలకు మొత్తం ప్రపంచానికి కూడా బెటర్ అనేది మాటలు అయితే జరుగుతున్న వాస్తవమే. అన్ని దేశాలు కూడా ఇన్వాల్వ్ కావాలనేసే పీస్ నెగోషియేషన్ చేస్తుంది WHO కూడా. ఇది ఏ మేరకు వెళ్తుందో తెలియదు. కాకపోతే మన ఇండియన్ మార్కెట్లు అయితే ప్రజెంట్ అయితే మంచి పాజిటివ్ మూవ్మెంట్ అయితే ఇస్తున్నాయి. అన్ని మార్కెట్లు కూడా అన్ని సెక్టార్లు కూడా మంచి మూవ్మెంట్ అనేది చెప్పాలి. ముఖ్యంగా ఆటో సెక్టార్, FMCG, ఎనర్జీకి సంబంధించిన సెక్టార్లు అయితే బాగా మూవ్మెంటం అయితే మనం చూడొచ్చు సునీత. అయితే రవిప్రసాద్, ఇప్పుడు ఏదైతే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లతో కంపేర్ చేస్తే మన భారతీయ స్టాక్ మార్కెట్లు ఏ రకంగా స్పందిస్తున్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే సునీత ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఏదో రకంగా ఎఫెక్ట్ అవుతున్నాయి, మనది మాత్రం చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి. స్లైట్లీగా టెంపరీగా 3 రోజుల నుంచి పడుతుంది, అంత పెద్దగా కాకుండా 50 పాయింట్లు 100 పాయింట్లు అటు ఇటు పడడం జరుగుతుంది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకు అంటే అతలాకుతలం అయ్యే పరిస్థితి అయితే మన స్టాక్ మార్కెట్ లో లేదు. ముఖ్యంగా చెప్పాలంటే మన చమురు ఆధారిత దేశము అయితే చమురు నిల్వలు మనము ఇరాన్ నుంచి కూడా కాకుండా ముందు జాగ్రత్తగా మోడీ ప్రభుత్వం చేసిన పెద్ద పని అని మంచి పని అని చెప్పాలి. రష్యా నుంచి ముడి చమురు నిల్వలు సప్లై తీసుకోవడం, ఇంపోర్ట్ చేసుకోవడం అనేది మనకు పెద్దగా కలిసి వచ్చిన అంశం. సో యుద్ధం కంటిన్యూగా 3 to 4 months జరిగినా సరే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, కానీ జరిగినా సరే అండ్ చమురు నిల్వలకు సంబంధించి అయితే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. సో ఆ విధంగా మన ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉండడానికి అది మెయిన్ కారణం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రిజల్ట్స్ కూడా మనకి ఇప్పుడు Q4 అండ్ RBIకి సంబంధించి కూడా రేట్ కట్స్ అనేది స్టాక్ మార్కెట్ కు మంచి బూస్ట్ ఇవ్వడం అయితే ఇంకో కారణం కూడా అని చెప్తున్నారు. అండ్ మాన్సూన్ కూడా మాన్సూన్ ఈసారి చాలా బాగుంటుందని వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం. అండ్ ఓవరాల్ గా అన్ని కలిసి వచ్చే అంశాలు వ్యవసాయానికి సంబంధించిన అగ్రి కూడా మంచి బూస్టప్ ఇస్తుంది అనేసి ఒక ప్రిడిక్షన్ చేయడం అనేది మార్కెట్లకు అయితే కలిసి వచ్చిన విషయం. ఓవరాల్ గా యుద్ధం ప్రభావం అయితే ప్రజెంట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 3 days స్లైట్లీగా ఉండే, ఈ రోజు కూడా అసలు యుద్ధం ప్రభావం లేదనే చెప్పాలి. గ్లోబల్ వైజ్ వ్యూస్ కూడా చూసుకున్నా యుద్ధానికి సంబంధించి అయితే ఎలాంటి అంటే ఏ దేశానికి కూడా ఏ ప్రభావం లేదు. ఈవెన్ ఇరాన్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్లు కూడా ఎలాంటి కొలాప్స్ అవడం కానీ, డ్రాగ్ అవడం కానీ, క్రాష్ అవడం కానీ అయితే చూడలేదు. సో ఇరు దేశాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ అట్లా కాకుండా అగ్ర దేశాలు ఎంట్రీ ఇవ్వడం అనేది కొత్త సినారియో అని చెప్పాలి. చూడాలి ఇప్పుడు అంటే పీస్ టాక్ జరుగుతుందా, నెక్స్ట్ వార్ ఇంకా పెద్దగా అవుతుందా, అగ్రరాజ్యాలు ఎంటర్ అయిపోయినాయి, వేచి చూడాల్సిందే సునీత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.